హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు చెన్నైలోని తిరువల్లూర్ టెంపుల్కి వచ్చామండి. ఇది తమిళనాడులో ఉంది. ఇక్కడ మేము పువ్వులు ఇంకా దీపాలు ఇంకా తులసి మాలలు కట్టి ఇస్తున్నారు, అవి తీసుకున్నామండి. ఇది మెయిన్ గుడి అండి, లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ అన్ని దేవుని పటాలు ఫ్రేమ్ కట్టించి పెట్టారండి. ఒక్కో దేవునికి ఒక్కో చరిత్ర ఉంది, చాలా బాగుందండి. ఇక్కడ వీళ్ళు జీవించిన జీవన విధానం అన్ని చాలా బాగా చూపించారు. ప్రతిదీ యాగాలు, భోగాలు, యజ్ఞాలు, దానాలు, ధర్మాలు ఎలా చేశారో అన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి. మీరు వెళ్తే గనక అస్సలు మిస్ అవ్వకండి. ఇది గుడి గోపురం లోపలే అండి. ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ మిరియాలు, ఉప్పు వేస్తే మన కోరిక నెరవేరుతుందంట. ఇది గుడి బయటకండి, బయటకి ఎగ్జిట్ అయ్యేటప్పుడు దారి. మేము కోనేరు చూద్దామని అలా వెళ్తున్నాము. చాలా పెద్దదండి కోనేరు. నా లైఫ్ లోనే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ శ్రీ వీరరాఘవస్వామి రకరకాల పేర్లతో పిలుస్తారు. విష్ణుమూర్తి అని, శ్రీ విష్ణువు అని దేవుడికి పూజ చేస్తున్నారండి. మేము కరెక్ట్ టైంకి వెళ్ళాము. చాలా లక్కీ కదండి. ఈ దేవుడు చాలా మహిమగల దేవుడంట. ఈయన మొండి వ్యాధులను కూడా నయం చేస్తాడంట. మొండి రోగాలు, వ్యాధులు, నొప్పులు ఏవున్నా మాయమైపోతాయంటండి, ఇట్టే తగ్గిపోతాయంట. అక్కడ కూర్చుని కొద్దిసేపు సేద తీర్త చాలు, అంతే. చాలా పెద్దదండి కోనేరు. నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ మొక్కుకొని ఉప్పు కూడా వేస్తారంట. చెన్నైకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ గుడిని దర్శించుకోండి. ఈ దేవుడు చాలా మహిమగల దేవుడంట. ఇలా మనం వెహికల్స్ లో వెళ్తుంటే కూడా మనకి కోనేరు కనిపిస్తుందండి. ఇంకా మేము దర్శనం చేసుకుందామని లోపలికి వచ్చేస్తున్నాము. చాలా జనాలు ఉన్నారండి, క్యూలో నిలబడాల్సి వచ్చింది. నిలబడే ఉన్నాము, వెళ్తున్నాము. ఇక దర్శనం చేసుకొని వచ్చి ఇలా బయట కూర్చున్నామండి కొద్దిసేపు. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ దేవుడు పడుకొని ఉన్నారు. ఇక రిటర్న్ అవుదామని మేము స్టార్ట్ అయ్యామండి. ఇది ఎండింగ్ అంటే ఎగ్జిట్ అండి. ఎగ్జిట్ అవుతున్నాం మేము. నేను మా బాబు ముందు వెళ్తున్నాము, మా వారు వెనకాల వస్తున్నారు. మీరు కూడా ఖచ్చితంగా దర్శించుకోండి. చెన్నైలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. ప్లీజ్ అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు మరిన్ని వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది, అందుకే అడుగుతున్నాను. బాయ్ బాయ్.